అందరికీ నమస్కారం. రాజధాని ప్రాంతంలో ఈరోజు ప్లాట్లు కేటాయిస్తామని ప్రభుత్వం ఎందుకో హడావుడిగా ప్రకటించింది. వెంటనే వాయిదా వేసుకుంది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ప్లాట్లు కేటాయించడంలో మీ చిత్తశుద్ధి ఏంటి? ఆనాడు రైతాంగం దగ్గర మీరు భూములు లాక్కునేటప్పుడు రైతులకు ఏమైనా హామీ ఇచ్చారు? రైతులకు ప్లాట్లు ఇచ్చేటప్పుడు దాన్ని డెవలప్ చేసి త్రికరణ శుద్ధితో మీకు రైతాంగానికి అందిస్తామని చెప్పి మీరు చెప్పిన విషయాన్ని ప్రజలు రైతులు మర్చిపోలా. మీరు మర్చిపోయి ఉంటారా మాకు తెలియదు. కానీ అభివృద్ధి అంటే ఏంటి? ఈరోజు మీరే చెప్పారు, మేము అభివృద్ధి చేయటం అంటే ఆ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీళ్ళు, రోడ్లు అన్నీ జాగ్రత్తగా ఏర్పాటు చేసి రైతాంగానికి ప్లాట్లు అలాట్ చేయాలి. తెల్ల కాగితం మీద మీరు ఒక నంబర్ వేసి ఇదిగో మీకు ప్లాట్ ఇచ్చామని చెప్తే ఎప్పటికి ఇస్తారు? ఎన్ని సంవత్సరాలకి ఇస్తారు? ఏ విధంగా ఇస్తారు? రైతాంగానికి సమాధానం ఏం చెప్తారు మీరు? అయితే తెల్ల కాగితాల మీద మీరు ఇచ్చారు రైతు రుణమాఫీకి 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజుకి అత్తి లేదు, గతి లేదు. అంతేనా? రైతులను మోసం చేయడానికేనా ఇది కూడా ఒక ప్లాన్ అని అడుగుతా ఉన్నాం. అదే కాదు, రాజధాని ప్రాంతంలో గ్రామ కంటకాలు ఉన్నాయి. ఈ రోజుకి గ్రామ కంటకాలు ఎక్కడున్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయి అని మీరు సర్వే చేయరా? అది తేల్చరా? అది ఒక పెద్ద ప్రాబ్లం అయి కూర్చుంది. అసైన్మెంట్ భూముల గురించి ఏం సమాధానం చెబుతారని అడుగుతా ఉన్నాం. దళితులు పండించుకునే, అనాదిగా పండించుకునే అసైన్మెంట్ భూముల్ని మీరు తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీలో ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు భయభ్రాంతులను చేసి దళితుల భూములు లాక్కున్నారు. 2000 కోట్లకు పైగా అవినీతి జరిగిందని మీడియా కోడై కూసింది. స్వనారా మా నాయకుడు అసెంబ్లీలో దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయమంటే మీరు తిరోధకాలు ఇచ్చారు. దాని గురించి మాట్లాడటల్లా. అసైన్మెంట్ భూములు ఏమైనా, గ్రామ కంటకాల గురించి ఏం మాట్లాడరు? దళితుల దగ్గర తీసుకున్న భూములకి ఈ రోజుకి భూమి ఇవ్వటానికి ముందుకు రాకపోగా, వాళ్ళ దగ్గర భూమి కూడా సరిగా తీసుకోకపోగా ఆ భూములు మీరు కొనుక్కొని ఈరోజు వాళ్ళు పెన్షన్కి కూడా అర్హత లేకుండా, తీసుకునే పెన్షన్ కూడా అర్హత లేకుండా చేసినటువంటి సంస్కృతి మీ దగ్గర ఉంది. నేను చెబుతా ఉన్నా, అంటే ఈ కథ అంతా ఎందుకు? మీరు ఎప్పటికి ఇస్తారు? ఎన్ని సంవత్సరాలకు రైతులకి దగ్గర తీసుకున్న భూమికి ప్లాట్ తయారు చేస్తారో చెప్పలేకపోతున్నారు. మెయిన్ ఒకటే ఉంది, మీరు సింగపూర్ కంపెనీ వాళ్ళకి 17,000 ఎకరాలకు పైగా భూమిని వాళ్ళకి అప్పళంగా ఇచ్చి రియల్ ఎస్టేట్ చేయడానికే మీరు యొక్క ఈ తెల్ల కాగితం మీద నంబర్ వేసి ప్రజలకు, రైతులకు ఇవ్వడానికి ముందుకెళ్తా ఉన్నారు. దీని మీద మీరు సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం. రైతాంగానికి అభివృద్ధి చేసి ప్లాట్లు ఇస్తే ఏ ప్రాంతంలో ఉంటుందో, ఏ ప్రాంతంలో మీరు కమర్షియల్ జోన్ ఎక్కడో, ఎక్కడ రైతాంగానికి ఇచ్చారో, ఏ రేట్ ఉంటుందో, ఏ విధమైన అభివృద్ధి ఉంటుందో, ఏ విధమైనటువంటి వాళ్ళకి న్యాయం జరుగుతుందో రైతులు గుండె మీద చేసుకొని నిబ్బరంగా ఉండేవాళ్ళు. మీరు తెల్ల కాగితం మీద నంబర్ ఇచ్చి ఎప్పుడు ఇస్తారో తెలియకుండా, ఏ ప్రాంతంలో ఇస్తారో తెలియకుండా అప్పలంగా సింగపూర్ వాళ్ళకి మాత్రం 1700 ఎకరాల భూమి వాళ్ళకి కట్టబెట్టి వాళ్ళ దగ్గర రియల్ ఎస్టేట్ చేసుకొని ఏదో దూర ప్రాంతంలో రైతులకు ఇచ్చామంటారు. డెవలప్మెంట్ ఏముంటుంది? వాళ్ళకి లాభం ఏముంటుంది? చెప్పాల్సిన బాధ్యత ఉంది. అదే కాకుండా సింగపూర్ కంపెనీ అనేటువంటి సెమ్కార్బు, అసెండాసు, సెంబ్రిడ్జ్ వాళ్ళతో మీరు సిసిడిఎంసి ద్వారా ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం రహస్యం బయట పెట్టండి. ఏం ఒప్పందం తెచ్చుకున్నారు? మీరు రైతులకు ఉపయోగపడేదా? ప్రజలకు ఉపయోగపడేదా? రాజధానిని బాగా డెవలప్ చేయడానికి ఉపయోగపడేదా? ఏం ఉపయోగపడటానికి మీరు ఒడంబడికి ఏముందో కూడా తెలియపరచాలా? మీరు హడావుడిగా
రైతులకు మాత్రం చెక్కులు పట్టాలు ఇస్తాక ఏదో తెల్లకాగితం మీద నంబర్లు ఇస్తారంటున్నారు. మీరు 1700 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, లేకపోతే మీరు కుదుర్చుకున్న ఒప్పందం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మీ లబ్ధి కోసం మీకు జేబు సంస్థగా దాన్ని వాడుకోవటానికి చేస్తున్నటువంటిది కనుక అభివర్ణిస్తూ ఉన్నాం. ఇదే కాదు, ఈరోజు రాజధాని ప్రాంతంలో ఇప్పటికీ కౌలు రైతులకి చెక్కులు ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదు? 5-6 నెలలు అయింది. ఈరోజు రైతు కూలీలకు పెన్షన్ ఇవ్వాలా. ఎందుకు ఇవ్వలేదు అంటే రైతులకి పెన్షన్ ఎవరు, కూలీలకి, రైతులకి కౌలు రైతులకి దానికి సంబంధించిన కాంపన్సేషన్లో భాగస్వామ్యాన్ని చేయరు. కానీ మీరు ఎంత డెవలప్ చేశారు? 33,000 ఎకరాలు మీరు దరిదాపు మీరు ల్యాండ్ తీసుకున్నారు. 5-6 వేల ఎకరాలన్నా మీరు డెవలప్ చేశారా? మీరు కాంపన్సేషన్ ఇస్తా అన్నారు. 29 గ్రామాల్లో దరిదాపు 22,000 మందిని రైతులను అడిగారు మీకు ప్లాట్ ఎలా ఇవ్వాలి అని. ఎంతమంది మీకు ఇచ్చారు? మీ మీద నమ్మకం ఉంటే 5,000 నుంచి 8,000 మంది వరకు మీకు కన్సర్న్ ఇచ్చారు. అంటే 23,000 ఎక్కడ, 8,000 ఎక్కడ? మీ మీద ఎంత నమ్మకం ఉంది రైతాంగానికి? ఈరోజు మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలవాలని కోరుకుని ఈ రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో రావాలని కోరుకున్న రైతాంగాన్ని మీరు మోసం చేశారే. అలో లక్షణ అంటా ఉన్నారే. నేతి బీరకాయలో నేనెంతుందో చంద్రబాబు నాయుడు పరిపాలనలో అంత న్యాయం ఉందని చెప్పేసి రైతాంగం అనుకుంటా ఉన్నారే. ఇదా మీరు రైతులను, రైతు కూలీలను, రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి వారి యొక్క కష్టాలు వ్యతలు తీర్చే ముఖ్యమంత్రిగా మీరు చరిత్ర పుటల్లో నిలుస్తారా అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ విధంగా మోసం చేస్తూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన తీరే మోసానికి నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన సరళే ఈ రాష్ట్ర ప్రజలను కొల్లగొట్టుకోవటం. అందుకనే ఈ రాష్ట్రాన్ని ఇతర దేశాల వాళ్ళకి అప్పలంగా అమ్మి రియల్ ఎస్టేట్ చేసుకోవటానికే మీరు ముందుకు వస్తూ ఉన్నారు. మీరిచ్చే తెల్ల కాగితాలతో నంబర్లు రైతాంగానికి, ఆ ప్రాంతంలో ఉండే రైతాంగానికి ఉపయోగపడే కాదు. న్యాయబద్ధంగా ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసి ఖచ్చితంగా ఇస్తే రైతుల్లో మనోధైర్యం పెరుగుతుందని చెబుతా ఉన్నాం. మాకు ఆలోచన ఒకటే, మీరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని, రైతు కూలీలను, ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క భూములు లాక్కుని భయభ్రాంతులు చేసి ఈరోజు చిత్తడి వర్షం, చిన్న చిలుకులు పడినాయి. ఆనాడు మొదటి నుంచి అంటూ ఉన్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి వ్యతిరేకమని. మేము రాజధానికి వ్యతిరేకం కాదు. న్యాయబద్ధంగా అనువైన ప్రాంతంలో రాజధాని పట్టమని, కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా తీసుకురమ్మని, రాజధానిని బ్రహ్మాండంగా నిర్మించమని మా నాయకుడు చెబుతా ఉన్నాడు. శాస్త్రవేత్తలు, అనుభవం ఉన్నవాళ్ళు ఆ ప్రాంతం నల్లరేగడి ప్రాంతం, ఆ ప్రాంతంలో బిల్డింగులు కడితే నిలుస్తాయో నిలవో అని డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే ఈరోజు అదే జరిగింది. ఈరోజు చిన్న వర్షం చిరుకులు పడితే ఈరోజు నీళ్లు నిలిచిపోయినాయి, మీరు వాయిదా వేసామని చెబుతా ఉన్నారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఎందుకు ఆలోచించలేకపోతా ఉన్నారు? కోట్ల ధనాన్ని మీరు వెచ్చిస్తూ ఉన్నారే. ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. మీ వంది బాగదులు మీరు తూ అంటే డూడు బసవన్లాగా తలవికే మంత్రులు, డూడు బసవన్లాగా తలవిపే ఎమ్మెల్యేలు రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి అకృత్యాల కోసం ఏం మాట్లాడతారో, ఏం సమాధానం చెబుతారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అందుకనే నిబద్ధతతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఆలోచనలు తీసుకొని రాజధాని ప్రాంతంలో తక్షణమే రాజధాని రైతాంగానికి, రైతు కూలీలకు, ప్రజలకు ఉపయోగపడమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.